ప్రపంచంలోని అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలకు కంటి మీద కునుకుండడం లేదు. ఎర్ర సముద్రంలోకి షిప్ వెళ్ళిందంటే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. రెడ్ సీ మీదుగా ప్రయాణం కొనసాగించడం ప్రాణ సంకటంగా మారింది. గత 3 వారాల్లో 3 కార్గో ఓడల్ని హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. అందులో 15 మంది భారతీయులు ఉన్న షిప్ని తాజాగా భారత్ బలగాలు రక్షించాయి. ఇలాంటి తరుణంలో ఓడల్ని మరో మార్గంలో మళ్లించడం వల్ల గ్లోబల్ సరఫరా గొలుసులకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అసలు రెడ్ సీలో ఏం జరుగుతోంది? హైజాక్లను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలేంటి? మార్గం మళ్లిస్తే వస్తు ధరలు మరింత పెరగనున్నాయా? హ్యావ్ ఎ లుక్. ఇటీవలి వారాల్లో యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై జరిపిన దాడుల ఫలితంగా అనేక షిప్పింగ్ సంస్థలకు నిద్ర కరువైంది. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో హౌతీ అనే తీవ్రవాద గ్రూప్ హమాస్ ఉగ్రవాదులకు తన మద్దతును ప్రకటించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకుని హైజాక్కు పాల్పడుతున్నారు హౌతీ తిరుగుబాటుదారులు. అయితే దాడి చేసిన అన్ని నౌకలు వాస్తవానికి ఇజ్రాయెల్కు వెళుతున్నాయా అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు మాత్రం మరింతగా రెచ్చిపోతున్నారు. రీసెంట్ గా లైబీరియా జెండాతో ఉన్న ఓ కార్గో షిప్ ను హైజాక్ చేశారు. ఈ షిప్ లో 15 మంది భారతీయ సిబ్బంది ఉండగా వెంటనే అప్రమత్తమైన అధికారులు ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను రంగంలోకి దించారు. హైజాక్ గురైన షిప్ ఎంవి లీలా నార్ఫోక్ గా గుర్తించిన అధికారులు అందులో ఉన్న 21 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. అయితే రెస్క్యూలో ఏ ఒక్క సముద్రపు దొంగ కూడా పట్టుబడలేదు. దీనికంటే ముందు సముద్రపు దొంగలు టర్కీ నుంచి భారత్ వస్తున్న కార్గో షిప్ ను హైజాక్ చేశారు. గెలాక్సీ లీడర్ అనే ఈ కార్గో షిప్ ను ఉగ్రవాదులు హైజాక్ చేసి వారికి పట్టు ఉన్న ప్రాంతానికి తరలించారు. అలాగే మరో 2 వాణిజ్య నౌకలపైన డ్రోన్ దాడులు జరిగాయి. ఎంవి సాయిబాబా పేరుతో భారత్ లోనూ రిజిస్టర్ అయ్యి గాబన్ జెండాతో వస్తున్న నౌక కూడా ఉంది. యెమెన్లోని హౌతీ రెబెల్స్ నియంత్రణలోని భూభాగం నుంచి వచ్చిన డ్రోన్లే ఈ దాడికి కారణమని అమెరికా తెలిపింది. ఇక నార్వే జెండాతో ఉన్న మరో నౌకపైన దాడి జరిగింది. అమెరికా యుద్ధ నౌక యుఎస్ లబాన్ పైన కొన్ని డ్రోన్లు దాడికి యత్నించాయి. అయితే వాటిని ఆ యుద్ధ నౌక కూల్చేసినట్లు యుఎస్ చెప్తోంది. ఇప్పటికే రెడ్ సీలో హౌతీ మిలిటెంట్ల దాడులతో పరిస్థితి ఉధృతంగా మారిన తరుణంలో సోమాలియా తీరంలో కూడా షిప్లపై దాడులు జరగడంతో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఎర్ర సముద్రంలో అలజడి కొనసాగుతుంది. ఇజ్రాయెల్ పై యుద్ధంలో భాగంగా ఆ దేశానికి చెందిన షిప్లను టార్గెట్ చేస్తున్నామని ఇప్పటికే హౌతీ గ్రూప్ ప్రకటించారు. కాగా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలు ధరల పెరుగుదలను ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే సందేహాలు పెరిగాయి. అక్టోబర్లో హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు తమ దాడులను ఉధృతం చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న ఈ బృందం బాబ్ అల్ మందాబ్ జలసంధి ద్వారా వస్తువులను రవాణా చేసే విదేశీ నౌకలకు వ్యతిరేకంగా డ్రోన్లు, రాకెట్లను ఉపయోగిస్తోంది. ఈ జలసంధి 20 మైళ్ల వెడల్పు గల ఛానల్. ఇది ఆఫ్రికన్ వైపు ఎరిట్రియా, జిబౌటియా, యెమెన్ ను విభజిస్తూ ఉండే అరేబియా ద్వీపకల్పం. కాగా ఓడలు సాధారణంగా దక్షిణం నుండి ఈజిప్ట్ సూయజ్ కెనాల్ మీదుగా ఈ మార్గాన్ని తీసుకుంటాయి. కానీ ప్రస్తుతం పెట్టరేగుతున్న దాడులు, భవిష్యత్తులో కూడా దాడుల ముప్పు ఉండటంతో మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ మెక్స్తో సహా ప్రపంచంలోని అనేక అతిపెద్ద షిప్పింగ్ సంస్థలు మార్గం మళ్లించాయి. ఆఫ్రికాలోని కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరుగుతూ చాలా పొడవైన మార్గంలో ఓడలను తిప్పాయి. దిగ్గజ సంస్థ బ్రిటిష్ పెట్రోలియం కూడా క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎర్ర సముద్రంలో అన్ని రకాల చమురు రవాణాను నిలిపివేసింది. షిప్లు హైజాక్ చేయించుకోవడం కంటే సుదీర్ఘ ప్రయాణాలే బెటర్ అనే ఆలోచనలో కనీసం 10 రోజులు షిప్పింగ్ సమయాన్ని పొడిగించాయి. మార్పుతో కంపెనీలకు $1 మిలియన్ ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ లేన్ అయిన రెడ్ సీ మార్గాన్ని నివారించాలని అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు నిర్ణయించుకున్న తర్వాత గ్లోబల్ మార్కెట్లో తీవ్రమైన అంతరాయంతో పాటు వస్తు ధరల్లోనూ మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎర్ర సముద్రం నుండి నౌకలు మళ్లించడంతో సరఫరా గొలుసులు ప్రభావితం కావటం అనివార్యం కావడంతో కన్స్యూమర్ గూడ్స్ పై అతిపెద్ద ప్రభావం పడుతుందనే ఆందోళన పెరిగింది. అయితే ప్రస్తుత అంతరాయం ఆఫ్ పీక్ షిప్పింగ్ సీజన్లో ఏర్పడటం వల్ల పరిణామాలు ఎలా ఉంటాయో అనే విశ్లేషణను చేస్తున్నారు నిపుణులు.
అయితే ఎర్ర సముద్రం మీదుగా కాకుండా కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం గుండా వెళితే సుమారు 3,500 నాటికల్ మైళ్లు అదనంగా పెరుగుతుంది. కంటైనర్ షిప్ ప్రయాణికులకు కనీసం 10 రోజుల ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీనితో దుకాణాలకు చేరే వస్తువులు ఆలస్యం కావచ్చు. కాగా షిప్పింగ్ అంతరాయం కొనసాగితే ఉత్పత్తుల సరఫరా ఆలస్యం కావచ్చని ఫర్నిచర్ దిగ్గజం ఐకియా, యూకే రిటైలర్ నెక్స్ట్ 2 కంపెనీలు ఇప్పటికే హెచ్చరించాయి. ఇక అదనపు దూరంతో కంపెనీలకు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. గత వారంలో షిప్పింగ్ రేట్లు 4% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే ఆ ఖర్చులను వ్యాపారదారులు కస్టమర్లకు బదిలీ చేస్తారని, దానితో చివరికి వస్తువులను దుకాణాల్లో కొనే సామాన్య వినియోగదారులకే అధిక ధరను భరించాల్సి వస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ గత సంవత్సరం కంటే చాలా తక్కువగా ధరలు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ పరిమితులు సడలించడం వల్ల సరుకు రవాణా ఛార్జీలు కూడా పెరగక 2021లో చూసిన స్థాయిల కంటే ప్రస్తుతం ధరలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఏర్పడిన అంతరాయం చమురు ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు ధరల పెరుగుదలతో అధిక ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి యూరప్ దేశాలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఎర్ర సముద్రం మార్గంలో నౌకలను రక్షించడానికి అంతర్జాతీయ నౌకాదళ ఆపరేషన్ను ప్రారంభించడానికి యుఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో యూకే, కెనడా, ఫ్రాన్స్, బహ్రెయిన్, నార్వే, స్పెయిన్లతో సహా పలు దేశాలు చేరాయి. ఈ ప్రాంతంలో షిప్పింగ్ ను సురక్షితంగా ఉంచే ప్రయత్నాలకు సహకరించాలని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మరిన్ని దేశాలకు పిలుపునిచ్చారు. అయితే కొన్ని షిప్పింగ్ కంపెనీలు భద్రతను పెంచినప్పటికీ మళ్లీ మార్గాన్ని ఉపయోగించడం ప్రారంభించేందుకు ఇష్టపడడం లేదు. కాగా భద్రతా చర్యలను మొదలుపెట్టిన తర్వాత మెక్స్ షిప్పింగ్ కంపెనీ క్లుప్తంగా ఈ మార్గాన్ని ఉపయోగించడం ప్రారంభించింది. అయితే దాని కంటైనర్ షిప్లలో ఒకటి దాడికి గురైన తర్వాత ఎర్ర సముద్రం గుండా మళ్లీ సెయిలింగ్ ను నిలిపివేసింది. ప్రస్తుతం ఈ హైజాక్ సమస్యకు పర్మనెంట్ పరిష్కారం కనుక్కునే దిశగా ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. హౌతీ తిరుగుబాటుదారుల్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అమెరికా, యూరప్ దేశాలు దృష్టి పెట్టాయి.